అదేండి డబ్బా డబ్బా వాళ్ళకు కూడా ఒకటి ఉంది. తీసేయండి ఉన్నాయి కదా చూడేవారు వదిలేయండి ఆయన్ని. ఆయనకు వచ్చంటలే కానీ అవన్నీ తిప్పి తిప్పి తీసుకొచ్చున్నాడు. మొత్తం తీసేయడమే. ముందు సరే తీయండి పర్లే. ఎప్పుడైనా కానీ స్కూల్ జాగ్రత్తగా ఎక్కడ పెట్టుకోవాలి. ఇది ప్రత్యేకంగా చెప్పేదే, గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త జారిపోద్ది. ముందు ఈ ప్లేట్ ఒకటి తీయండి. స్క్రూ ఉంటుంది చూడండి కింద. ఆ స్క్రూ ఒకటి తీసి కింద కంటే వస్తుంది ప్లేటు. ఇప్పుడు ఎదరది తీసేయండి. ఆ ఎదరది స్క్రూ తీసారా? ఎదర్ స్క్రూలు తీసారా? ఇది తీయాలి. ఈ స్క్రూలు ఇక్కడ స్క్రూ ఉంటుంది చూడండి. లేదా? ఓకే. ఈ బ్యాక్ సైడ్ ఓడదీయకుండా ఈ ఫ్రంట్ ఫ్యాన్ లో ఓడదీసేయండి. అప్పుడు మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట. అది టోటల్ ఫ్యాన్ గీను ఫ్రంట్ ఈ ప్యానల్ తీస్తే చాలు అనమాట. ఇటు సైడ్ అవసరంలే, తర్వాత చూడొచ్చు. ముందు ఈ ఫ్యాన్ ఉన్నాయి ప్యానల్ తీసేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇదేంటంటే ఇదిగోండి లాక్లు ఉంటాయి అనమాట. ఇలా ఇగో ఈ పైకి ఇది ఉంది కదా, ఇలా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రూలు ఉంటాయి. దీన్ని ఎక్కడ ఈ లాక్లు చూసి తీసుకోవాలి. అది ఇలా ఇవన్నీ ఇలా ముందుకి వెనక్కి కింద చూడండి ఈ లాక్లు. అది ఇలా కూర్చుంటాయి అనమాట లాక్లు. అది ఇప్పుడు మనకి ఇలా ఫ్రీగా తీసుకుంటే ఇందులో ఏముందో తెలుస్తుంది కదా, ఫ్రీగా ఈజీగా తెలుస్తుందా? ఏముంది మనం చెప్పుకున్నాయిగా ఉన్నాయి ఇందులో ఏదైనా కానీ. చూడండి మామూలుగా మనకి ఫ్యాన్ మోటారు, కంప్రెసర్ ఏంటి, తర్వాత ఈ వైరింగ్. ఇదిగోండి మనకి ఇది కనెక్టర్. ఇదిగో ఇంకో కనెక్టర్ అని చెప్పే కదా, చిన్న కనెక్టర్. దాని నుంచి సప్లై. ఒకసారి వైరింగ్ అంతా చూసుకోండి. మీదంటూ కూడా చెప్తా పదండి. తీసారా? ఇది స్క్రూలన్నీ తీసాక కొద్దిగా మామూలుగా మనకి పై కిందకి లాకులు ఉంటాయి అనమాట. ఆ లాకులు చూడండి, ఇగో లాకులు ఉంటాయి. పైకి లేపితే వస్తాయి అనమాట లాకులు. ఇక్కడ ఇక చూడండి, అది లేపండి పైకి. ఇక్కడ ఉంది కదా, ఎలా లేపాలి. కింద కూడా పట్టుకుంటుంది చూడండి, కింద పట్టుకుని చూడండి లాకు. అది అంతే. ఇప్పుడు ఇట్లంటే వచ్చేస్తుంది. ఊరికే ఇలా ఇలా బ్లేడ్ కూర్చుంటుంది అంతే దాంట్లో. ఆయన మళ్ళీ చూస్తున్నాడులే పెట్టి. ఇదిగోండి మనకి ఇలా ఇవి అయితే చాలా గట్టిగా ఉంటాయండి, కోసుకుపోద్ది. ఇప్పుడు మీరు చూడండి, ఫ్యాను క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా అనేది ఎలా తెలుసుద్ది అన్నా కదా. ఈ ఫ్యాన్ బ్లేడ్ చూడండి, ఇలా ఇది ఇట్ట వచ్చి ఇది ఇలా వచ్చింది కదా. అంటే బ్లేడ్ అనేది ఈ రెక్క ఇటు వచ్చింది. రెక్క ఎండ్ ఎటు వచ్చింది? ఇటు వచ్చింది. ఇక్కడికే కదా ఎండ్. రెక్క అనేది ఇలా ఉండి ఇలా ఉంది. అంటే ఇది క్లాక్ వైజ్ తిరుగుద్ది అనమాట. ఇది వెనక్కి తిరగదు, ఇది క్లాక్ వైజే తిరుగుద్ది అని మనం దీన్ని గ్రహించవచ్చు. అది అట్టగా ఉందా రివర్స్ ఉందో చూడండి, అది క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అయితే ఈ బ్లేడ్ ఇటు ఉంటది అనమాట. బ్లేడ్ అంతే అటువైపు ఉంటది అనమాట. అది మనం ఇప్పుడు చూడండి, దీనికి కూడా మొత్తం ఇక ఈ ప్లేట్ కూడా ఓడదీయండి. స్క్రూ ఓడదీసి వైరింగ్ చెక్ చేయండి. ఇది కంప్రెసర్ ఏది బాగుంది ఏది పోయింది, ఫ్యాన్ మోటారు ఇవన్నీ చూడండి. లేకపోతే ఈ మామూలుగా మనకు అరేకి తీయండి, సరిపోద్ది. ఇంకా అవసరం ఇది తీసినా తీపోయినా వేస్టే కదా. మొత్తం వైరింగ్ మీటర్ పట్టుకుని దేని వైర్ కామన్ రన్నింగ్ ఇందా. మీరు అక్కడ కంప్రెసర్ చూసినప్పుడు ఇప్పుడు ఎవరి కంప్రెసర్ ఎంత రెసిస్టెన్స్ ఉందో నాకు కావాలన్నమాట. మీరు నారాయణ గారు చెప్పాలి, నాకు ఇక్కడేమో రాజు గారు చెప్పాలి. ఎవరి కంప్రెసర్ ఎంత రెసిస్టెన్స్ ఉంది, కామన్ ఎంత, రన్నింగ్ ఎంత, స్టార్టింగ్ ఎంత, ఇవన్నీ నాకు క్లారిటీగా చెప్పాలన్నమాట. అది ఫ్యాన్ మోటార్లు రెండే వెళ్తే కెపాసిటర్ ఇక్కడ ఇచ్చేసి ఉంది కదండి. కెపాసిటర్ స్టార్టింగ్ ఇక్కడ వెళ్ళిపోద్ది కదా, స్టార్టింగ్ వైరు. అవునా?
2 వైర్లు ఎందుకు వస్తాయి? ఫ్యాన్ లో 3 వైర్లే వస్తాయి. అక్కడ 2 వచ్చినాయి, ఫేస్ న్యూట్రల్ వచ్చాయి అంతే. ఫేస్ న్యూట్రల్ వచ్చాయి. అక్కడ ఒక వైర్, ఇక్కడ కెపాసిటర్ స్టార్టింగ్ వెళ్ళిపోయిందండి జాయింట్. అర్థమైందా? 2 4 వైర్లు వచ్చాయి కదా, 2 వైర్లు 4 వైర్లు వచ్చాయి. 4 వైర్లలో ఏమవుతుంది? ఒక మన కెపాసిటర్ 2 వైర్లు, సప్లై 2 వైర్లు, సపరేట్. అది కెపాసిటర్ సపరేట్, దీనికి సపరేట్ ఇచ్చింది అనమాట. అది జాయింట్ అయిపోద్ది. అంటే మనకి లోపల అంటే డైరెక్ట్ గా ఇచ్చాడు ఈడు, లోపల జాయింట్ అయిపోద్ది, లోపల కామన్ అయిపోద్ది. అది చూడండి, ఇదంతా మీకు కెపాసిటర్ విడిగా 2 విడివిడిగా ఇచ్చాడుగా. ఇక్కడ 2 కెపాసిటర్లు, దేని కెపాసిటర్ దానికేగా, ఫ్యాన్కే ఫస్ట్ చెప్పుకున్నాం కదా మనం, ఆ వైరింగ్ అనమాట. ఇక్కడ ఎలా ఇచ్చాడు? వీళ్ళకి కంబైండ్ వచ్చింది వీళ్ళకి. మీరు ఇది కంప్లీట్ చేసి వాళ్ళకి అప్ చెప్పాలండి. ఇది అది ఈ కుర్చీలు బయట వేయాల్సింది. మీటర్ పని చేయట్లేదా? ఇంకోటి వస్తే ఎందుకు వచ్చి తెప్పలు పట్టు. చూడు, ఆనైందా? వచ్చిందా? ఒకటి బాటిల్ పెట్టుకో. పిన్నలు తీసేసి మొత్తం చెక్ చేసి మీ లెక్క ప్రకారం ఇచ్చి ఆన్ చేయాలి. అంతేగాని ఉన్న పిన్నులను అట్ట మీరు వైరింగ్ చేయాలంటే మొత్తం చూడకుండా పీకేయాలి. చూసుకుంటా కాదు, అన్ని మీ చూసుకుంటా కాదు, పీక అక్కడ పెట్టి మీరు వైరింగ్ చేస్తేనే వచ్చింది అనమాట. అది మీ లెక్క ప్రకారం మీరు ఇచ్చుకోవాలి, ఏది కామనో ఏది రన్నింగ్. తుప్పు పడితే ఎంఎల్ పేపర్ తీసుకోండి, ఉన్నాయిగా. ఇగో బోర్డు మీద రాయండి. మీరు ఏమనుకుంటున్నారు? అయ్యి ఇదిగో బోర్డు మీద రాయాలి. మీరు ఏదైతే అనుకుంటున్నారో బోర్డు మీద రాసేయండి. రాస్తే గుర్తుంటది. పెన్నులు చేతుల మీద కాదు, బోర్డు మీద రాసుకోండి. గ్యాస్ సంగతి తర్వాత చెప్తా, ముందే ఇది వైరింగ్ చేయండి. వైరింగ్ చేస్తే తర్వాత చెప్తా. కానియాలి తొందరగా చకచకలాడించాలి. హుస్సేన్ గారు మంచి ఫాస్ట్ లోనే ఉన్నారు. కలర్స్ అంటే అవి కూడా ఉండాలి. స్టార్టింగ్ ఉన్న కలర్ ఉండాలి.